1991లో డాలర్ విలువ దాదాపు 18 రూపాయలు. ఇప్పుడు 2026లో 95 రూపాయలు. రూపాయి ఎందుకు పడిపోతుంది? రూపాయి పతనం అంటే దేశం ఆర్థికంగా బలహీనమైందని మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ డాలర్ మీద ఎంతగా ఆధారపడిందో చూపించే సంకేతం. మన దేశానికి చమురు కావాలి, బంగారం కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి. ఇవన్నీ ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం, కానీ ఇవి రూపాయలతో కాదు, డాలర్లతో కొనాలి. దిగుమతులు ఎక్కువైతే డాలర్కు డిమాండ్ పెరుగుతుంది, డాలర్ బలపడుతుంది, రూపాయి బలహీనమవుతుంది. 1991లో విదేశీ మార్గంలో చాలా తక్కువగా ఉండడం వల్ల భారత్ పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అప్పుడు రూపాయి విలువ ఒక్కసారిగా పడిపోయింది. తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, దేశం ఎదిగింది. కానీ చమురు దిగుమతులు, వాణిజ్య లోటు, అమెరికా వడ్డీ రేట్లు, విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్ళడం, ఇవన్నీ రూపాయిపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు రూపాయి సుమారు 95 రూపాయల వద్ద ఉంది. కానీ ఇది ఒక్క రోజులో జరగలేదు. రూపాయి పడితే నష్టం ఎవరికి? పెట్రోల్, డీజిల్, గ్యాస్, దిగుమతి వస్తువులు ఖరీదవుతాయి. విదేశాల్లో చదివే వారికి భారం పెరుగుతుంది. విదేశీ అప్పుల చెల్లింపులు కూడా భారం అవుతాయి. కానీ ఎగుమతిదారులు కొంత లాభం ఉంటుంది, ఎందుకంటే డాలర్లో వచ్చే ఆదాయం రూపాయల్లో ఎక్కువగా మారుతుంది. కాబట్టి రూపాయి పతనం అనేది కేవలం కరెన్సీ విషయం కాదు, మన దిగుమతులు, ఎగుమతులు, అప్పులు, పాలన, ఆర్థిక క్రమశిక్షణ అన్నిటికీ అర్థం. కానీ ఒక సందేహం, మనం డాలర్లతో ఎందుకు కొనాలి? ప్రపంచం మొత్తం డాలర్తో ఎందుకు వ్యాపారం చేస్తుంది? తదుపరి వీడియోలో చూద్దాం. జై హింద్.